అనయా అనయా బంజే సైట్కి చక్రిగాడు వచ్చి పిలుస్తున్నాడంటే ఏదో కొంప ముంచే ఉంటాడు. పొమ్మని వాణ్ణి. అనయా లే అనయా. నువ్వు పోలేదా పైగా బయటికి? నేను సైట్కి రాలేదు, ఇంట్లోనే ఉన్నా. సరిగ్గా చూడనయా. ఏంట్రా? ఇప్పుడు చెప్తా. రే కన్నా, రే కన్నా, కన్నా వాణ్ణి చెప్తున్నావురా? చెప్తానయ్యా. కన్నా రే లేరా. గుడ్ నైట్ అనయ్య. నేనేరా. ఏంటనయ్య? చెప్తా చెప్తా. రే కేశవా, రే కేశవా. ఇంటికి వచ్చి లేపుతావంటే బుస్సు? రే బుస్సు కాదురా, ముంగిసా. నేను లేకరా. రే లే చూడరా, ఇటు చూడు. అమ్మా అయ్యో. రే ఏంట్రా? అమ్మా అమ్మా. అలా 3 కోతల బొమ్మలా కూర్చున్నారేంటి? లేవండి లేవండి లేవండి. అని లేరా? ఎక్కడికి? లేవండి లేవండి. మేము రాం. లేనయ్య లేవనయ్య. నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతున్నావు అర్ధరాత్రి 12కి? ఏం పనుందని లేపుతున్నావురా? ఇంకా 12 కాలేదు, 11:30 అయింది. 6 గంట ఎక్కువ చెప్పానా? అయితే ఏంట్రా? పనుందిరా. ఎందుకన్నయ్య మమ్మల్ని నిద్రలేక మరి టార్చర్ పెడుతున్నావు? పడుకోండి పడుకోండి. నాకేంటి, మహాలక్ష్మి ఫీల్ అయితే నేనేం చేయలేను. మహాలక్ష్మి ఎందుకు ఫీల్ అవుతుందిరా? రేపు మహాలక్ష్మి పుట్టినరోజు. 12కి కేక్ కట్ చేయించాలి. నేను మాత్రమే కట్ చేస్తే మీరు నిద్రపోతే తను ఫీల్ అవుతాం. అన్యా ఉదయం పుట్టినరోజు మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎవరికి చెప్పాను? ఎదురింటి వెంకీకి పక్కింటి మంకీకి చెప్పానా? మీకే కదా చెప్పింది. లాజికే గానీ ఇంకా ముందు పగటి కూడా చెప్పావుగా. మేమంతా గిఫ్ట్లు తెచ్చేవాళ్ళం కదా. నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. వెళ్ళండి ఫ్రెష్ అప్ అయ్యండి. 6 గంట ముందు ఫ్రెష్ ఏం చేయాలరా? నేను వెళ్ళి ఉదయం నిద్రలేపనా? అయ్యో, నువ్వు వెళ్ళి నిద్ర లేపుతావా? మా నాన్న అంటే నేను కష్టపడి చేసిందంట గద్దలా తన్నుకుపోతావా? అవసరం లేదు. నువ్వు వెళ్ళి నిద్ర లేపితే నువ్వే ఏర్పాట్లు చేసావు అనుకుంటుంది. ఏంట్రా వీడు? 2 కేకులు ఎందుకనయ్య? పెద్ద కేక్ అందరికీ ఇస్తే చిన్న కేక్ మాత్రం తన కోసం స్పెషల్ గా సర్ప్రైజింగ్ గా చూపిస్తా. నా ప్రేమని ఇలా సింబాలిక్ గా చెప్తాను. ఏంటో సర్ప్రైజ్ సర్ప్రైజ్. నేను వెళ్ళి చెప్తాను. రే నాకేదో తేడా కొడుతుందిరా. ఎందుకు? నువ్వు ఇప్పుడు తలుపు కొడితే తను తప్పుగా అనుకుంటుందేమో. నిజమే. పోనీ నేను పిలవనా? అందరూ నా సర్ప్రైజ్ ని డోర్ మ్యాట్స్ తొక్కినట్టు తొక్కి తొక్కి పాడు చేయండి. ఏమండి ఏమండి ఏమండి? రే భార్యని భర్త పిలిచినట్టు లేదురా. భార్య భర్తని ఏమండి అని పిలిచినట్టుంది. మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు. ఈ టైంలో తలుపు తడుతున్నాడేంటి? మళ్ళీ తాగొచ్చాడా? అయిపోయాడు నా చేతిలో. నేను హ్యాపీ బర్త్డే టు యూ. ఓహ్ థ్యాంక్ యూ. వాట్ ఎ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అండి. రండి రండి రండి. వావ్. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ పెద్ది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వదినా. థ్యాంక్స్ రా. మాకు కూడా తెలియదమ్మా, అంతా వాడే ఏర్పాటు చేశాడు. కేకులు కూడా. కేకులా? ఇంకా ఉన్నాయా? కేకుని ముక్కలుగా కోస్తే కేకులే అవుతాయి కదా. 11ంటికే వెళ్ళి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి టైం చూసుకొని తీసుకొచ్చాను. నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. 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 హ్యాపీ బర్త్డే వదినా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. పాపం
ఎన్నో ఏళ్ల నుంచి నీకు నిద్రలేదు కదా. అయ్యా, గాలి బాగా కొట్టించాను కదా, కడుపు నిండా ఉంటుంది. పోజో. ఇదేంటి ఇంట్లో లైట్ వెలుగుతుంది? లేటర్ ఇంకా పడుకోలేదా? క్వార్టర్ గాడు ఇంకా చదువుతున్నాడా? ఏంటి, ఏం జరుగుతుంది? ఇవాళ మహాలక్ష్మి బర్త్డే నానా. అవునా? మా అమ్మ బర్త్డే. సిల్లీ ఫెలోస్, ముందే చెప్పొచ్చు కదా. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ మై మామ్స్. థ్యాంక్ యూ సుపుత్ర. నా ఆయుష్, మా నాన్న ఆయుష్, ఆళ్ళ నాన్న ఆయుష్, ఆళ్ళ నాన్న ఆయుష్, అందరు ఆయుష్ పోసుకుని చల్లగా ఉండమా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై డియర్ మామ్. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్. ఎందుకురా బర్త్డే చేసుకుంటున్నానని ఫీల్ అవుతుందయ్యా. నువ్వు కేక్ తీసుకుని బయటికి వెళ్ళు. ఇదిగోండి. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి తీసుకుంటానమ్మా. కేక్ చాలా బాగుంది కదా. అవును, వీడి టేస్ట్ ఒక్కోసారి సక్సెస్ అవుతుంటుంది. నీ మొహానికి ఏనాడైనా కేక్ కొన్నా? రేయ్, చిన్న పదం దొరికితే చాలు యుద్ధం పుట్టిస్తారు కదరా. అన్నదమ్ములన్నాక ఒక మాట అంటే పడకూడదా? శత్రువులాయండి. మామ్, కేక్స్. హ్యాపీ బర్త్డే టు యూ. ఈయన బయటికి పోతే నిన్న హార్ట్ ఓపెన్ చేస్తాను. ఏమైంది? పేడ ముద్దయింది. బడి కాలేసుకుని పేడ ముద్దం తొక్కినట్టు ఈయన ఈ కాలేసుకుని కింద పెట్టిన స్పెషల్ కేక్ తొక్కేశాడు. కేకా? ఓ అవునా? అబ్బా, తాగావా? కేకు టీపై మీద పెడతారు, టీపై కింద పెట్టరు. బ్రెయిన్ పాదాలో జారిందా? సూపర్ ఫెలో. నీ కేకు నేను జాగ్రత్తగా ఉంచాలనుకున్నాను, సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఇంతలో ఒక బఫెల్ వచ్చి గిట్టలు వేసుకుని కస్సును తొక్కి అటర్ ఫ్లాప్ చేస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు. పోనీలేరా, వదిలే. ఇవాళ తన బర్త్డే, అందరం హ్యాపీగా ఉందాం. గొడవలు వదిలేరా. ఇది కూడా మీరు తెచ్చిన కేకే కదా, నేను హ్యాపీగానే ఉన్నాను, వదిలేయండి. చూడు కాళేశ్వర్, ఇన్నాళ్ళు నేను ఉండడం వల్ల నీ ట్రావెల్స్ పచ్చగా ఉంది. నేనే కనుక లేకపోయి ఉంటే నువ్వు చౌరస్తాలో కారు దుడుచుకుంటూ ఆడుకుంటూ బతికేవాడివి. లైసెన్స్ రాగానే ది కింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు నేను వస్తాను. ఈ లోపు కారు మీద చిన్న గీత పడిందో నీ తల మారుస్తాను. అవును, ఆ ఉపేంద్ర గారిని నా పర్మనెంట్ కస్టమర్ల దగ్గరికి టెంపరీ డ్రైవర్ ఎందుకు పంపిస్తున్నావు? వాడిని ఎంతలో ఉండాలో అంతలో ఉండమను, అర్థమైందా? ఎవరాదే పొద్దున్నే లారీ ఆడాల నా చేతి దగ్గర అరుస్తున్నాడు. అగ్గలసుకుపా. రే రే, చూడండిరా, ఇటండ్రా. ఈ ముసలాయన ఎంత పని చేశాడు చూడండిరా. నేను తెచ్చిన కేక్ మీద హార్ట్ సింబల్ ఎలా అతుకునుందో చూడండిరా. మిమ్మల్ని కిసుకు కిసుకు అని నవ్విపోమని పిలవలేదురా. ఎంత అరాచకం చేశాడో చూసారా? ఆ హార్ట్ వెనకాల నా హార్ట్ ఫుల్ శ్రమ ఎంత ఉందో తెలుసా? కేక్ షాప్ వాడికి నా మనసులోని ఉద్దేశం అర్థం కాలేదు. నేను దగ్గరుండి కేక్ మీద హార్ట్ సింబల్ ఎగురుతున్నట్టు పెట్టించి మహాలక్ష్మి కోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను. నవ్వకండ్రా, నా హృదయం ఘోషిస్తోంది. నా గుండె గుబ్బెమ్మ మీద నుంచి లారీ టైర్ పోయినట్టు ఈ రిటైర్డ్ డ్రైవర్ తొక్కేసిపోయాడు. ఇతన్ని నా హార్ట్ అతని పాదాల కింద ఎలా నరిగిపోయిందో. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి? ఏం చేస్తున్నాడు రా? నిద్రపోతుంటే నా కాళ్ళ మీద నీళ్లు పోసాడు. సిల్లీ ఫెలో. నేను ప్రేమగా తెచ్చిన కేక్ ని తొక్కుతావా? కేక్ ని కాళ్ళ దగ్గర ఏదో పెట్టారా? ఛీ! రే చక్రి, కేశవా, కన్నా, రండ్రా, తీసుకోండి. నా జీవితంలో ఒక విచిత్రం జరిగింది. ఏం జరిగింది? నాకు ఉద్యోగం వచ్చింది. నిజమే, అది ప్రపంచంలోకెల్లా వింత. కాదు, నన్ను ఒక డ్రైవర్ గా కాళేశ్వర్ గుర్తించాడు. కాదు, అన్నయ్య చెప్పడం వల్ల నువ్వు ఒక మనిషివని గుర్తించాడు. నన్ను పూర్తిగా చెప్పనివ్వు. అచ్చా చెప్పు.
అలా నాకు ఉద్యోగం వచ్చిన మొదటి రోజు కూడా అన్నయ్య ఇలా పాయసం చేయలేదు. మొదటి జీతం తీసుకున్న రోజు కూడా అన్నయ్య నా కోసం ఇలా పాయసం చేయలేదు. నువ్వు జీతం తీసుకున్నది మాకు చెప్పావా? మొదటి జీతంతో అన్నయ్య గాని నాకు గాని కనీసం స్వీట్స్ అయినా తెచ్చిపెట్టావా? రే ప్రేమ ఇక్కడ ఉండాలి. అయితే ఇప్పుడు నీ బాధేంటి? అన్నయ్య మహాలక్ష్మి కోసం మాత్రం పాయసం చేశాడు. దాన్ని ఏడుపు. నా మీద ప్రేమే లేదు. నువ్వే చెప్పావు కదరా ప్రేమ ఇక్కడ ఉండాలి అని. అందరూ ఒకటయ్యారు. రామా ఒక నిమిషం. ఇవాళ నీ పుట్టినరోజని గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించానమ్మా. నా బర్త్డేకి మాత్రం ఎప్పుడు గుడికెళ్ళి ఇలా అర్చన చేయించలేదండి. నువ్వెందుకు పుట్టావా అని ఫీల్ అయ్యేవాళ్ళం. పైగా పుట్టినందుకు పండగలు పూజలు కూడా చేస్తామా? రేయ్ ఉడుకోకు, ప్రేమ ఇక్కడ ఉండాలి. రేయ్, ఒక నిమిషం. తీసుకోండి పాయసం. మీ పెద్ద మీ మీద ఉన్న అభిమానంతో గుడికి వెళ్ళడమే కాదు పాయసం కూడా చేశాడు. తీసుకోండి. తినమ్మా. ప్రేమ ఇక్కడ ఉండాలి. నా కోసం మీరందరూ ఎంతో చేస్తున్నారు. రాత్రి 11:30కి చెప్పాడు. లేదంటే మేము గిఫ్ట్లు కూడా తెచ్చేవాళ్ళం. కేక్ కట్ చేయించడమే నాకు పెద్ద సర్ప్రైజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరగాలి. మీకోసం నేను అనుకున్నవన్నీ జరగాలి. మీకు నచ్చిన వాళ్ళు, మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీకు తోడుగా ఉండాలి. రే వీడు ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయేలా ఉన్నాడు. నాకు అదే భయంగా ఉంది. వాడు రాత్రిపూట చెప్పాడమ్మా. లేదంటే నీకోసం కొత్త బట్టలు తెచ్చేవాడు. చక్రిగాడు ఆల్రెడీగా ఉన్నాడు. మహాలక్ష్మి గారు తీసుకుంటారో లేదో, మీరెవరో నేనెవరో అంటారేమో. ఏది? ఏంటి? నా కోసం ఏదో కొన్నానన్నారు, ఇవ్వరా? ఏంటేంటి మీరు నాకేదో చెప్పారు, కానీ నాకు వేరే ఏదో వినిపించింది. మీరేదో కొన్నానన్నారు, నాకు అదే వినిపించింది. ఇవ్వమని అడిగాను, మీకు అది వినిపించలేదా? అసలు కొన్నావా? రే ఉండండి రా, తీసుకొస్తాను. రే ఇది మీరు కట్టుకుంటే బాగుంటుందని తీసుకొచ్చాను, కానీ మీకు నచ్చుతుందో లేదో. వావ్, వెరీ నైస్. నాకు బాగా నచ్చే కలర్. థ్యాంక్ యూ. కట్టుకుని వస్తారా? 5 minutes కట్టుకుని వస్తాను. చూసారా, ప్రేమ ఇక్కడ ఉండాలి. మెల్లగా. బుగ్గే బంగారమా సిగ్గే చీరల చందమామ 7 వన్నెల వెన్నెలం అగ్గే రాజేసలేమా ఒళ్ళే బంగారమానం. ఎలా ఉంది? హ? ఎలా ఉంది? నన్ను అడుగుతున్నారా? కొనిపెట్టింది మీరే కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా బాగుంది. కొనేటప్పుడు నేను ఎలా ఊహించుకున్నానో అంతకన్నా బాగున్నారు. బాగుంది. థ్యాంక్స్. నో మెన్షన్. ఇది నాకెప్పుడు అర్థం కాని విషయం. అడగొచ్చా? ఏంటది? ఏ సినిమాలోనైనా చీర గిఫ్ట్గా ఇచ్చి కట్టుకుని రమ్మంటే అప్పటికప్పుడు బ్లౌజ్ తో సహా కట్టుకొని వస్తారు. అదెలా? సేమ్ బ్లౌజు అప్పటికప్పుడు కుట్టుకొని వచ్చినట్టు అలా ఎలా వేసుకొని వస్తారు? నాకు సినిమా సంగతి తెలియదు, కానీ మీరు తెచ్చిన రంగు అంటే నాకు ఇష్టం. అందుకే అలాంటి చీర ఇంకొకటి ఉంటే ఆ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను. ఈ చీర మీకోసమే కుట్టినట్టుంది. ఈ బ్లౌజు ఈ చీర కోసమే కుట్టినట్టుంది. పెద్ది, నా పుట్టినరోజు కదా, నన్ను ఆశీర్వదించండి పెద్ది. ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోమ్మా. భగవంతుడి ఆశీస్సులు పొద్దున్నే మీరు గుడికి వెళ్ళి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మీ ఆశీస్సులు కావాలి. అయ్యో, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలి. సరే పెద్ది, నేను ఆఫీస్కి వెళ్తాను. ఉండమ్మా, క్యారెట్ తీసుకొస్తాను. అయ్యో రే ఏంట్రా వీడు? రే. రే. ఇదిగోమ్మా తీసుకో. నేను డ్రాప్ చేస్తాను. ఎందుకు? మీ బర్త్డే స్పెషల్ డే కదా, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు ఆఫీస్ చుట్టుపక్కల కనపడితే కాళ్ళు విరగొట్టమని లోపలికి ఎలా చేయొద్దని సెక్యూరిటీతో చెప్పాను. ఏమండి? ఏం పర్వాలేదు, నేనే వెళ్తాను. కొత్త చీర కట్టుకున్నారు, బస్సులో నలిగిపోతుంది. ఓ పంచేరా, ఓ పీట తీసుకుని వెంటే తిరుగురా. ఏడకన్నా, నువ్వు కాలేజ్కి వెళ్ళవా? కాస్త నీరసంగా ఉంది వదినా. బెత్తం ఎక్కడా? వదినా కడుపు నొప్పి రావడం లేదా?
ఇవన్నీ మేము చిన్నప్పుడు చెప్పిన సాకులే. నోరు మూసుకుని బ్యాగ్ తీసుకురా. వస్తాం పెద్ది. సరే అమ్మా. పద. బాయ్. బాయ్. నేను కొన్న చీరకి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వెతుక్కుని మరి నేను ఇచ్చిన వెంటనే చీర కట్టుకుంది. థ్యాంక్స్ చెప్పింది. ఎలా ఉంది అని అడిగింది. భూమికి అడుగు ఎత్తులో ఎగురుతూ తేలిపోతున్నట్టుంది. భూమికి అడుగు ఎత్తులో తిరుగుతూ తేలుతూ పోయేది దెయ్యాలనుకుంటా. రే ఎందుకురా వాడిని ఏడిపిస్తావు? వాడు ఉడుక్కోవడం చూస్తుంటే నాకు కొత్తగా ఉందనయా. 4 రోజులు ఆగు. నీ బుస్సు కూడా ఆడుకుంటుంది. నువ్వు ఉడుకుంటూ ఉంటే నేను చూడపోతానా? దానికి ఆడుకునే ఛాన్స్ ఇవ్వను. చూద్దాం. చూడు. హలో, ఎవరే నువ్వు? మీరే ఫోన్ చేశారు? అవును, నేనే ఫోన్ చేశాను. ఎవరు కావాలి? నువ్వే కావాలి. మీరెవరు? నా పేరు విఘ్నేశ్వరి. ఏమీశ్వరి? విఘ్నేశ్వరి. ఏం కావాలి మీకు? నీ అడ్రస్ కావాలి. ఎందుకు? నీకు అడ్రస్ లేకుండా చేయడానికి. అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందా? తెలుస్తోంది. నీకు అసలు ఒళ్ళేలా ఉంది? నా బట్టకెందుకు ఫోన్ చేస్తున్నావు? నీకు ఇంకా భర్తున్నాడా ఏంటి? ఈ నోరు చూసి వాడెప్పుడో సన్యాసుల్లో కలిసిపోయి ఉండాలి. సర్లే, వాడు ఎలా చేస్తే నాకెందుకు? నువ్వు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసావు. పెట్టే ఫోన్. నేను కరెక్ట్ నెంబర్కే ఫోన్ చేశా. నా పేరు నీకు నా మొగుడు చెప్పలేదా? నాకు తెలియకుండా మీరిద్దరు ఎక్కడ కలుసుకుంటున్నారే? నాకు తెలియకుండా నేనెవరిని కలుసుకుంటాను? వెరీ బాగా తలకెక్కి చేస్తున్నావా? నంబర్ సరిగ్గా చూసుకుని చెయ్యి. తిక్కల్దానా. ఏమన్నా? నేను తిక్కల్దానా? నాకు వెరుందంటావా? చెప్తాని, మీ ఇద్దరు సంగతి చెప్తాను. నేను ఫోన్ చేస్తే నేనెవరో తెలియదన్నట్టు యాక్ట్ చేయమన్నాడా నా మొగుడు? నా మొగుడుతోనే నేను విడిపోదామని చూస్తున్నాను. పెట్టే ఫోను. ఏంటి? నీకు పెళ్లి కూడా అయిందా? నా మొగుడి కోసం నీ మొగుడుతో విడిపోదామని చూస్తున్నావా? ఏయ్, ఎవరే నువ్వు? చెప్పు, తెగ్గ దక్క కొడతాను. అసలు మనిషివేనా? ఆడదానివేనా? సిగ్గుందా నీకు? నాకు ఫోన్ చేసి ఏదేదో అంటావేంటి? మెదడుందా నీకు? దొంగం మోహన్ దానా. పెట్టవే ఫోను. నేను ఫోన్ చేస్తే తిట్టామని నా మొగుడే చెప్పుంటాడు. రారా నా మొగుడా, నువ్వు ఇలాగే చేస్తే నీ కోసం అట్ల కాడ కాల్చి పెడతాను. దివ్య, ఇవాళ నేను బయటికి వెళ్ళాలి. నో ప్రాబ్లం. వికీతో ఒక మాట చెప్పి వెళ్ళు. ఏమి అనుకోరా? ఏమంటాడు నువ్వే విను మహా. సరే, పర్మిషన్ ఎందుకు? ఒక ఊరు వెళ్ళాలి. ఏ ఊరు? గజకేసరి, రవ్వకేసరి లాగా ఏదో ఒక ఊరు. కనుక్కుని చెప్తానుండు. విఘ్నేశ్వరి, విఘ్నేశ్వరి, విఘ్నేశ్వరి. ఏమే పాయ చేయడానికి మేకలు తెచ్చినాయి. బాగా మిరియాలు ఊరి ఘాటుగా పాయ చేసి పెట్టవే. ఈ మునక్కడలేసి పాయ చేసి పెట్టినా? అందుకే కదా తెచ్చింది. నేను ఇక్కడ మునక్కడలేసి నిన్ను తయారు చేస్తూ ఉంటా. నువ్వు బయట తిరుగులు మొదలు పెట్టావని చూస్తున్నాను. పెట్టే ఫోను. ఏంటి? నీకు పెళ్లి కూడా అయిందా? నా మొగుడి కోసం నీ మొగుడితో విడిపోదామని చూస్తున్నావా? ఏయ్, ఎవరే నువ్వు? చెప్పు, తెగ్గ దక్క కొడతాను. అసలు మనిషివేనా? ఆడదానివేనా? సిగ్గుందా నీకు? నాకు ఫోన్ చేసి ఏదేదో అంటావేంటి? మెదడుందా నీకు? దొంగం మోహన్ దానా. పెట్టవే ఫోను. నేను ఫోన్ చేస్తే తిట్టామని నా మొగుడే చెప్పుంటాడు. రారా నా మొగుడా, నువ్వు ఇలాగే చేస్తే నీ కోసం అట్ల కాడ కాల్చి పెడతాను. దివ్య, ఇవాళ నేను బయటికి వెళ్ళాలి. నో ప్రాబ్లం. వికీతో ఒక మాట చెప్పి వెళ్ళు. ఏమి అనుకోరా? ఏమంటాడు నువ్వే విను మహా. సరే, పర్మిషన్ ఎందుకు? ఒక ఊరు వెళ్ళాలి. ఏ ఊరు? గజకేసరి, రవ్వకేసరి లాగా ఏదో ఒక ఊరు. కనుక్కుని చెప్తానుండు. విఘ్నేశ్వరి, విఘ్నేశ్వరి, విఘ్నేశ్వరి. ఏమే పాయ చేయడానికి మేకలు తెచ్చినాయి. బాగా మిరియాలు ఊరి ఘాటుగా పాయ చేసి పెట్టవే. ఈ మునక్కడలేసి పాయ చేసి పెట్టినా? అందుకే కదా తెచ్చింది. నేను ఇక్కడ మునక్కడలేసి నిన్ను తయారు చేస్తూ ఉంటా. నువ్వు బయట తిరుగులు మొదలు పెట్టు. బయట తిరుగులా? నేను గుళ్ళే తిరగను, ఇంకా బయట తిరుగులా తిరుగుతానే. ఆపావా? నేను ఫోన్ చేస్తే తిట్టమని దాంతో చెప్పావా? దేంతో? ఫోన్తోనా? నిన్ను తిట్టమని ఫోన్ ఎలా చెప్తానే? పాయ కావాలా? పాయ అవును. మునక్కడలేసి చేయాలా? నాటకాలు ఆడుతున్నావా? ఏం చేసేవా వాటిని? కుక్కకేశాను. కుక్కల పాలు చేసేవా? బాగా వండి పెడితే పీకలాక తిని దగ్గ బలిసి బయట తిరుగుతావా? విఘ్నేశ్వరి, నీ అనుమానం తగలయ్యా. నేనేమన్నా మనమోదులేటే నా వెనకాల అమ్మాయిలు తిరగడానికి? సాధారణ కానిస్టేబుల్ నేను. సాధారణ కానిస్టేబుల్ గా ఉంటేనే ఇంతమంది వెనకాల తిరుగుతున్నావు. ఇక ఇన్స్పెక్టర్ అయితే నీ వెనకాల ఎంతమంది తిప్పుకుంటావో. ఏ మనిషి, ఏ మనిషి నువ్వు? అదో అదే చేస్తుంది. నేను చేస్తే కట్ చేసింది, ఇప్పుడు మీరు చేస్తుంది. నేను ఫోన్ చేసి తిట్టానని నీతో చెప్పి మన ఇద్దరి మధ్య గొడవ పెట్టించి నేను పుట్టింటికి వెళ్ళిపోతే హాయిగా మీరిద్దరు కలుసుకుందామని కదా. ఇదిగో అది కూడా కరెక్ట్ గా ఇవే తిట్లు తిట్టింది. నువ్వు చేస్తే కుట్టేస్తా జాగ్రత్త. హలో సార్, నేను మహాలక్ష్మిని. చెప్పమ్మా. మిమ్మల్ని కలవడానికి ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడైనా రావచ్చమ్మా. ఎక్కడికి రావాలి? అది గట్కేసరు. నేను నీకు లొకేషన్ పెడతానమ్మా. ఓ, గట్కేసరా? అయ్యో, నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను నీకోసం. అవును, ఎలా వస్తున్నావు? బస్ లో వస్తున్నాను సార్. సరేనమ్మా, జాగ్రత్తమ్మా. ఓకే సార్. జాగ్రత్తగా అయ్యో, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎవడైనా ఇలాంటివి ఉంటే గుట్టు చప్పుడు కాకుండా చేస్తాడు. నా మొగుడేమో గుట్టు చప్పుడు అయ్యేలా చేస్తున్నాడు. అయ్యో,
నా సంసారం సాగరం అయిపోయింది. నా బాబాయ్ గొల్లేరైపోయింది. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నా పాయ మొత్తం కుక్కల పాలైపోయింది. చిచ్చి నీ వాగు నాకు వచ్చిందే. ఏమయ్యో సాయంత్రం రా, నీ కాళ్ళు వచ్చి పాయ కొడతాను. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళాలి. పర్మిషన్ కావాలి. కుదరదు, వీలు కాదు. నేను పంపను, పర్మిషన్ ఇవ్వను. హలో మేడం, ఇది అలా చెప్పే ఆఫీస్ కాదు. మీకు మొదటి రోజు అర్థమైపోవాలి. అలాంటి ఫార్మాలిటీసే ఉండవు ఇక్కడ. నీకు ఇచ్చిన పని నువ్వు ఇంటి దగ్గర పూర్తి చేసైనా తీసుకురావచ్చు. పర్మిషన్ అడగడానికి, లీవ్ అడగడానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ వికీ. సరే, ఎక్కడి దాకా వెళ్ళాలి? సిటీలో కాదు, సిటీ దాటి వెళ్ళాలి. కర్ణాటక, ఒరిస్సా? గట్కేసర్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను కూడా గట్కేసర్కి వెళ్తున్నాను. అక్కడ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను వెళ్ళి వర్క్ ప్రోగ్రెస్ చూసి రావాలి. నువ్వు నాతో డ్రాప్ చేసి వెళ్తాను. రిటర్న్లో మళ్ళీ పిక్ చేసుకుంటాను. పర్లేదు, నేను బస్సులో వెళ్తాను. బస్ అయినా ఫ్రీనే, నా కార్ అయినా ఫ్రీనే. నీకు కంఫర్టబుల్ అనుకుంటే నీలాంటి బ్యూటీకి లిఫ్ట్ ఇచ్చే భాగ్యం నాకు కలిగించు. సరే. లిఫ్ట్ ఇవ్వడానికి కూడా అడుకోవాలి. ఈ అందమైన అమ్మాయిలు ఉన్నారే. హ్మ్. నువ్వు ఊదే బెలూన్ల కంటే పగలగొట్టే బెలూన్లు ఎక్కువ ఉన్నాయిరా. మంచిది. రే రే రే, ఎక్కడికి రా? నువ్వే ఊదుకో. నాకు బుగ్గలు నొప్పొచ్చేలా ఊదుతున్నా విశ్వాసమే లేదు నీకు. రే 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 రే, ఆగరా. ఇప్పుడు నేనేమన్నాను? ఇవన్నీ నేను ఒక్కనే ఊతే నా ఊపిరి బెలూన్లోకి వెళ్ళిపోతుంది. నా బాడీ బెలూన్లా టక్కుని పేలిపోతుంది. సారీ చెప్పైతే. సారీ, కూర్చో. మీ వదిన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండేలాగా డెకరేట్ చేయాలి. అది నా ప్లాన్. ఈ కొంపలో బెలూన్లు వేలానా గబ్బిలాలు వేలానంటే ఉంటుందన్నయ్య. అందుకే దీని రూపురేఖలు మార్చేస్తున్నాను రా. ఏదో చేస్తున్నాం. పొద్దున నేను తెచ్చిన చీర కట్టుకుని నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. అందుకే అదిరిపోయేలాగా అరేంజ్మెంట్స్ చేసి నేను సర్ప్రైజ్ చేస్తాను. ఇంతకీ కేక్ ఆర్డర్ ఇచ్చావా? నేనే దగ్గరుండి మరి చేయిస్తాను రా. ఎంత? అరగంట చాలా ఉన్నాడు. నేను చేసిన ఏర్పాట్లు చూసి ఉబ్బి తబ్బిబ్బయి నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ చక్రి అని అంటుంది. చూడు. ఏంటి ప్రాబ్లం? ఆ రోజు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేశారు కదా. రీసెంట్ గా మేమిద్దరం మ్యూచువల్ డివోర్స్ కోసం అని కోర్టుకు వెళ్తే ఆ విషయం సార్ కి తెలిసి విడాకులు తీసుకోవద్దు అని బెదిరించారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ని నువ్వు సుమోటోగా తీసుకోవాల్సిన పనేంటి? వాళ్ళ ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే చేశాను నేను. చక్రి కాల్ చేయమన్నాడా? అవునమ్మా, లేకపోతే మీరు విడాకులు తీసుకోబోయే విషయం నాకెలా తెలుస్తుందమ్మా? ఆధార్ కార్డు లేకుండా అసలు పెళ్లి రిజిస్టర్ ఎలా చేస్తారమ్మా? మరి ఆ రోజు మా పెళ్లి ఎలా చేశారు? నా ఐడి ప్రూఫ్స్ ఏమీ లేవు కదా. నీ ఆధార్ కార్డు చక్రి దగ్గర ఉంది కదా.